మేకప్ కు మేకోవర్ కు తేడా ఏంటి? చూడడానికి గమనించడానికి ఉన్న తేడా ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలను ఆశించే వాళ్లకు రాష్ట్ర కాంగ్రెస్ తాజా ముఖ చిత్రమే జవాబు చెప్తుంది. ఇంతటి సాపత్యానికి కారణం అంపశయ్య మీద ఆపసోపాలు పడుతున్న ఆ పార్టీకి ఇప్పుడు కావాల్సింది సమూల ప్రక్షాళన. పైనుంచి కింది దాకా పూర్తి చికిత్స. రోగ నిర్ధారణ పూర్తి చేసిన డాక్టర్ కు మందులిచ్చి ట్రీట్మెంట్ చేయడం ఒక్కటే మిగిలి ఉన్నట్లు ఇక ఇక్కడ కాంగ్రెస్ కు మిగిలింది ఆ ఒక్కటే. అన్ని పార్టీలకు ఎప్పుడో ఒకప్పుడు ఏదో క్లిష్ట పరిస్థితి ఎదురైనట్లే ఇప్పుడు కాంగ్రెస్ గడ్డు కాలంలో కొట్టుమిట్టాడుతోంది. వైఎస్ నిష్క్రమణతో మొదలైన అనారోగ్యం ఆ పార్టీని పూర్తిగా కబళించేసి ఇవాళ దాన్ని మరణశయ్య మీదకు చేర్చేసింది. అందుకే అన్నది ఇది మేకప్పులనబడే పై పూతలతో కుదిరిపోయే వ్యవహారం కాదని. జగన్ అనబడే ఒక పిల్లకాకొచ్చి తన్నుకుపోతున్న తన రాజ్యాధికారాన్ని తక్షణం ఆపాలని కుయ్యం మొరలు చేస్తున్న ఆ పార్టీ వాళ్లకు అధిష్టానం ఇస్తున్న భరోసాలు ఏమాత్రం సంతృప్తి పరచడం లేదు. కోర్టులు కచేరీల్లో జగన్ కథ దుఃఖాంతమై తమకు సుఖ సంతోషాల్ని ప్రాప్తింపచేస్తాయని కొంతమంది కాంగ్రెస్ వాళ్లు ఇన్నాళ్లు ధీమాలతో బతికేశారు. చివరకు అటువంటి పరిస్థితులు దరిదాపుల్లో కనిపించకపోవడంతో ఒక్కసారిగా ఢీలా పడ్డారు. ఇక అమ్మే ఆ జగనుణ్ణి పార్టీలో మమేకం చేసి పారేసి ఏదో దారి చూపిస్తుందనుకున్న భ్రమల్లో ఓలల్లాడిన ఇంకొంతమందికి అటువంటి సంకేతాలు కూడా లేకపోవడంతో ఇక తమ భవిష్యత్తు పట్ల బెంబేలెత్తిపోతున్నారు వాళ్లు. పైనున్న నాయకులంతా ముఠాలు కట్టి ఒకరి మీద మరొకరు వెన్నుపోటు రాజకీయాలు మొదలు పెట్టడం, కింది స్థాయి కార్యకర్తలు కులాల వారీగా విడిపోయి కొన్ని వర్గాల వాళ్లు నూనుగు మీసాల వాళ్లు జగన్ వైపు చూడడం ఇవాల్టి దైన్యానికి అసలైన కారణాలు. కాంగ్రెస్ నే అంటిపెట్టుకుని ఉన్న ఒకానొక సామాజిక వర్గం ఇప్పుడు జగన్ వైపు చూస్తున్న దాఖలాలు పెద్ద తెర మీద ఇంత స్పష్టంగా కనిపిస్తుంటే మరి అటువంటి సామాజిక వర్గాన్ని కాపాడుకోవాలా లేక ఇంకో బలమైన సామాజిక వర్గానికి చేరువ కావాలా అనే కొత్త కోణం నుంచి ఇప్పుడు ఆ పార్టీ ఆలోచనలో పడిపోయిందనిపిస్తుంది. చిరంజీవి బొత్సాలనబడే వ్యక్తుల సామాజిక బ్యాక్డ్రాపుల్ని బయటకు తీసి తద్వారా ఆయా వర్గాలకు దగ్గరైపోయే పనిలో పడిపోయిందా కాంగ్రెస్? అకస్మాత్తుగా చిరంజీవిని అక్కున చేర్చేసుకుని అసలైన మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అంటూ ఆకాశానికి ఎత్తేశారు కాంగ్రెస్ తాజా క్యాంప్ ఆఫీసర్ వైలార్ రవి. ముద్దొచ్చినప్పుడే సంకనెక్కాలనే ఎప్పుడో డిసైడ్ అయిపోయిన చిరంజీవుల వారు సదరు పొగడ్తలకు ముసిముసి నవ్వులు చిందించేసి మరి తన పదవి హోదాల వంటి వాటి అవసరాన్ని ఇంకోసారి వాయిలారు వారికి విన్నవించుకున్నట్లు కర్ణ పిశాచాల కథనం. తానొవ్వక ఇతరులను మాత్రమే నొప్పించే గుణగణాలు విశేషంగా ఉన్న కాంగ్రెస్ వాళ్ల మధ్య తన బట్టలు నలక్కుండా మాసిపోకుండా జాగ్రత్త పడిపోవాలన్న ఏకైక సూత్రం చిరంజీవుల వారిది. కాపులనబడే కమ్యూనిటీని కావులించేసుకుంటే తమకు కొన్ని వర్గాలు దూరమైనా రేపు జరగబోయే డ్యామేజ్ ను కొంతవరకైనా కంట్రోల్ చేయొచ్చన్న కొన్ని నేలబారు సూత్రాలతో కాంగ్రెస్ భావిస్తున్నట్లు కనిపిస్తుంది. తమను సాంప్రదాయకంగా ఆదుకుంటూ వస్తున్న దళితులను, క్రైస్తవ దళితులను జగన్ లాక్కెళ్లిపోయినా ఇప్పుడు తాము చిరంజీవుల వంటి వాళ్లకు పెట్టే కితకితలతో నష్ట నివారణ కొంతవరకు చేయొచ్చన్న ఆలోచనలే కాంగ్రెస్వి. రేపు జరగబోయే 18 ఉప ఎన్నికల్లో జగన్ కనుక భారీ స్థాయిలో గెలుపు సాధిస్తే తన బుట్టలో ఉన్న ఒక్కో ఎమ్మెల్యే అటు గోడ దూకేస్తారన్నది కాంగ్రెస్ భయం. అప్పుడు ఈ విలువలు విశ్వాసాల గురించి ఎన్నెన్ని స్పీచ్లు దంచినా ఉపయోగం ఉండదు. అందుకే ఇన్నేసి ముందు జాగ్రత్తలు. అదే జరిగితే రేపటి రోజున ఆదుకోవడానికి ఇంకే రాజకీయ పార్టీ కాంగ్రెస్ కు రెడీగా లేదు. పోనీ తెలంగాణ ఇచ్చేసి కేసీఆర్ లాంటి వాళ్ల అండదండలతో రాజ్యాధికారాన్ని ఈ కాంగ్రెస్ కాపాడుకోగలుగుతుందన్న భరోసా కూడా లేదు. ఎందుకంటే కేసీఆర్ ఎప్పుడేట ఆలోచిస్తారో తెలీదు. పైగా అటు నుంచి నరుక్కొస్తున్న జగన్ కు ఇటు తెలంగాణలో నరుక్కు రావచ్చున్న భరోసాలో ఉన్న కేసీఆర్ రాష్ట్రంలో అధికారం చేపట్టడానికే అవకాశాలు ఎక్కువ. అందుకే కేసీఆర్ మ్యాచ్ ఫిక్సింగ్ గేముల్లోకి తలదూర్చడం కాంగ్రెస్ కు కొరివితో తలగొక్కడమే అవుతుంది. ఇన్ని తక్కుటమార విద్యలు గతంలో కాంగ్రెస్ కు మాత్రమే సొంతం. శకుని మామల దొంగ పాచికలు దాని దగ్గరే ఉండేవి. అందుకే తన కులం కార్డు ముక్కల్ని మళ్లీ చూసుకుని అటు పేర్చి ఇటు పేర్చి కాంబినేషన్లు మార్చి గేమ్ కొట్టేయాలనుకుని తెగ తాపత్రయపడుతోంది కాంగ్రెస్. ఒకప్పుడు రాజకీయాలంటే ప్రజాభిమానం సంపాదించి సొంత నాయకులకు కార్యకర్తలకు భరోసానిచ్చి భవిష్యత్తు వైపు నిశ్చింతగా ప్రయాణించే పరిస్థితి. ఇవాళ అవే పరిస్థితులు పూర్తిగా కనుమరుగైపోయి కుళ్ళు రాజకీయాలతో
కులాల బురదలో పడి పొర్లాడుకోవడాన్నే రాజకీయం అనేస్తున్నారు. ఇప్పుడు అర్థమైందా మేకప్ కు మేకవర్ కు తేడా? బురద.com